2025-26 విద్యా సంవత్సరం అయితే మొదలైంది. అలాగే జూన్ 12వ తేదీ నుంచి అయితే స్కూళ్ళన్నీ కూడా తెరిచిన నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు కూడా బోసిపోయినటువంటి ఈ యొక్క స్కూల్ పాఠశాలన్నీ కూడా విద్యార్థులతో కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అనేక విద్యార్థుల స్కూల్ తెరిచిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అయితే ఆ విద్యార్థుల కోసం ఇప్పటికే కేటాయించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తల్లికి వందనం పేరుతో ఈ యొక్క ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రతి విద్యార్థి కూడా 15,000 రూపాయలు ఇచ్చేందుకు ఇప్పటికే తమ తల్లుల ఖాతాలకు కూడా ఇచ్చినటువంటి తల్లికి వందనం దీని ద్వారా కూడా ఇప్పటికే ఖాతాల్లో పడినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా విద్యా సంవత్సరం ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాల అందరూ కూడా ఈ యొక్క అమౌంట్ ఇప్పటికే తల్లుల ఖాతాల్లో పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క తల్లికి వందనం పేరుతో ఇచ్చే ఒక స్కీమే కాకుండా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు ఏదైతే కార్పొరేట్ స్థాయి స్కూల్కి దీటుగా అయితే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి ప్రధానంగా ఈ యొక్క తల్లికి వందనం ఇవ్వడమే కాకుండా ప్రధానంగా కిట్లు పంపిణీ ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో ఇప్పటికే స్కూళ్ళకి తెరిచిన నేపథ్యంలో స్కూళ్ళు ప్రారంభించిన మొదటి నుంచి కూడా ఈ కిట్లు పంపిణీ కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. మనకు తెలిసిందే గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ యొక్క స్కూళ్ళు ఇచ్చినటువంటి కిట్లపై కూడా అనేక వివాదాలు అయితే నెలకొన్నాయి. ఎందుకంటే అక్కడ ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి పథకానికి కూడా అలాగే వైఎస్ఆర్ జగన్ పేరుతో పెట్టిన ఈ విధంగా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అప్పట్లో ఏదైతే జగన్ అన్న ఏదైతే కిట్లు పంపిణీ కావచ్చు ఇటువంటివి కూడా అవన్నీ కూడా వచ్చేవి. కానీ ఇప్పుడంతా కూడా కేవలం ఎటువంటి అంగులు ఆర్భాటాలు లేకుండా ఎంతో నాణ్యతతో కూడినటువంటి ఈ యొక్క కిట్లు ఇవ్వాలని కూడా ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఇప్పటికే విద్యార్థులకి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకైతే సర్వేపల్లి రాధాకృష్ణ ఈ యొక్క విద్యార్థి మిత్ర ద్వారా కూడా కిట్లు అయితే పంపిణీ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ యొక్క స్కూళ్ళన్నీ కూడా తెరిచిన నేపథ్యంలో అన్నీ కూడా కలకల్లాడుతున్నాయి. ఈ యొక్క స్కూల్ ప్రాంగణం అన్నీ కూడా విద్యార్థులతో కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్కూళ్ళు తెరిచిన కాడి నుంచి ప్రతి స్కూల్లోనూ కూడా విద్యార్థి మిత్ర పేరుతో ఏవైతే ఉన్నాయో అలాగే ఈ యొక్క కిట్లు పంపిణీ కూడా సర్వేగంగా జరుగుతుంది. అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క సర్వేగంగా ఈ కిట్లు పంపిణీ కూడా జరుగుతుంది. మనం చూడొచ్చు ప్రధానంగా ఈ యొక్క నాణ్యత విషయంలో గత వైసీపీ ప్రభుత్వంలో అయితే ఈ యొక్క కిట్ల పైన కూడా జగన్ ఫోటో వేసి ఈ విధంగా ఆర్భాటంగా చేశారని కూడా పలు విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు అటువంటి దానికి ఇటువంటి విధంగా కూడా తావు లేకుండా ఇప్పుడంతా కూడా విమర్శలు లేకుండా కూడా మనం చూడొచ్చు బ్యాగుల పైన ఎటువంటి ఆర్భాటం లేకుండా సింపుల్గా ఉన్నటువంటి కిట్లు ఎంతో నాణ్యతతో కూడినటువంటి మనం చూడొచ్చు. ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ఏదైతే మనకి ఉపాధ్యాయ స్థాయి నుంచి ఏదైతే రాష్ట్రపతిగా ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి ఆయన సర్వేపల్లి రాధాకృష్ణకి సంబంధించినటువంటి పేరు కూడా ఇక్కడ నామకరణం చేస్తూ లోగో కూడా ఆవిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క బ్యాగ్ చూస్తే చాలా క్వాలిటీగా కనిపిస్తుంది. అంటే ఇది నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన నేపథ్యంలోనే ఈ యొక్క కిట్లు ఏదైతే ఉన్నాయో బ్యాగులతో పాటు అలాగే యూనిఫామ్ అలాగే మనం చూడొచ్చు యూనిఫామ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇది యూనిఫామ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. గతంతో పోలిస్తే ఈ యొక్క ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా విద్యార్థులు కనిపించే విధంగా ఇవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇవన్నీ మన బుక్స్ అలాగే బ్యాగ్ చూస్తాం, అలాగే యూనిఫామ్ చూస్తాం, అలాగే బుక్స్ కూడా ఎంతో చాలా క్వాలిటీగా ఉన్నటువంటి బుక్స్ అయితే కనపడుతున్నాయి. ఈ యొక్క క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ పడలేదు మనం చూడొచ్చు. ఈ నోట్బుక్స్ అంటే ఈ నోట్బుక్స్ విషయంలో కూడా ఎటువంటి రాజీ పడకుండా చూడొచ్చు. బుక్స్ ఏ విధంగా ఉన్నా చూసే ప్రయత్నం చేద్దాం. బుక్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి. పేపర్ కూడా చాలా నాణ్యతతో కూడినటువంటి బుక్స్ అయితే మనకు కనబడుతున్నాయి. అలాగే టెక్స్ట్ బుక్స్ విషయంలో కూడా ఈ ప్రతి దాంట్లో కూడా మనం చూడొచ్చు. ఇంత టెక్స్ట్ బుక్స్లో కూడా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అంటూ కూడా ఈ లోగోను కూడా చూడొచ్చు. ఈ లోగో డిజైన్ చేసి చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. మొత్తం దేని మీద చూసినా సరే ఎటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి సింబల్స్ కానీ పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి సింబల్స్ కూడా కనిపించకుండా చాలా నార్మల్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. టెక్స్ట్ బుక్స్ కూడా అన్ని పూర్తి స్థాయిలో అంటే స్కూళ్ళు తెరిచిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా అందాలని ఏదైతే విద్యాశాఖ మంత్రి చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కిట్లు పంపిణీ అలాగే షూస్ అలాగే మొత్తం అన్నీ కూడా ఇప్పటికే స్కూల్ వద్దకైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే విద్యార్థులకు చేతికి బ్యాగ్స్ అలాగే పక్కన యూనిఫామ్తో పాటు నోట్ బుక్స్ కూడా రావడంతో పిల్లలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఉన్నారు, పాదల మాస్టర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే కిట్లు ఇప్పుడు పిల్లలకి అందరూ కూడా ఏ స్థాయిలో అందరూ కూడా అందించడం జరిగింది?
సార్ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్లో భాగంగా మరి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, బ్యాగ్, షూస్ కూడా సఫిషియెంట్గా పిల్లలకి అందరికీ అందినాయి. మరి విద్యార్థులందరూ కూడా మరి పూర్తిగా రావడం జరిగింది. పిల్లలకందరూ కూడా పూర్తి స్థాయిలో కిట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కిట్స్ కూడా పిల్లలకి చాలా మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సుమారు 5,000 రూపాయల పైన ఖరీదైనటువంటి కిట్స్ అందించడంలో విద్యార్థులకు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, తర్వాత ఈ బ్యాగ్, షూ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. మరి విద్యార్థులు వీటిని కూడా తీసుకోవడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విధంగా సహకారం అందించడంతో పాటు మరి పిల్లల యొక్క పిల్లలు చదువుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు. మరి వాళ్ళు ఈ బుక్స్, టెక్స్ట్ బుక్స్ తీసుకోవడంలో మరి బాగా చక్కగా చదువుకోవడంలో కూడా ఇవి ఎంత హెల్ప్ అవుతుంది. మరి తల్లిదండ్రులకు కూడా ఆర్థిక భారం తగ్గడంతో పాటు వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మరి ప్రభుత్వం అందించడంతో మరి మా విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులను కూడా మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. అంటే ఇప్పుడు వీళ్ళకి అంటే ఇప్పుడు యూనిఫామ్ కావచ్చు, అన్ని గతంతో యూనిఫామ్ కూడా మారినట్టుగా ఉంది. చాలా క్వాలిటీగా మార్చేస్తారు నిజంగా. అంటే గతంతో పోల్చినప్పుడు కూడా కలర్ మారింది, క్వాలిటీ కూడా మారింది. చాలా నాణ్యమైనటువంటి క్వాలిటీతో కూడినటువంటి యూనిఫామ్ కూడా మరి విద్యార్థులకు అందించడం జరిగింది సార్. అంటే ఇప్పుడు ఇందులో సింబల్స్ గట్టా ఏం కనబడడం లేదు కదా, అంటే గతంతో ఏమైనా ఉండేవి ఇప్పుడు, అంటే ఏ సింబల్ ఉందని ఇప్పుడు ప్రస్తుతం సర్వేపల్లి రాధాకృష్ణ మరి విద్యార్థి మిత్ర ప్రత్యేకించిన సింబల్తో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి నోట్ బుక్ మీద కాదు, టెక్స్ట్ బుక్ మీద కాదు, మరి బ్యాగ్ మీద కాదు, అన్నింటి మీద కూడా ఆ సింబల్ మరి ప్రింట్ చేయడం జరిగింది సార్. చెప్పండి మేడం, అంటే ఇప్పుడు ఈ యొక్క బుక్స్ కావచ్చు, అలాగే బ్యాగ్స్ కావచ్చు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో పిల్లలకి అందుతున్నాయి. ఏ విధంగా అలా ఆనందం వ్యక్తం పరుస్తుంది? విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులందరికీ కూడా పూర్తి స్థాయిలో పుస్తకాలు అందజేయడం జరిగింది. 10th క్లాస్ పిల్లలకి టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్తో పాటు గ్రాఫ్ కూడా ఇవ్వడం జరిగింది, మ్యాథ్స్కి ఉపయోగించే విధంగాను. సో అందరూ కూడా మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఏంటంటే దేని మీద కూడా పర్సన్స్ ఏమి కాకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే పేరుతోటి సింబల్తో మాత్రమే వచ్చే బుక్స్ అన్నీ కూడా సఫిషియెంట్గానే వచ్చే పుస్తకాలు, షూస్, యూనిఫామ్ అన్నీ కూడాను. క్వాలిటీ చాలా బాగుందండి. గతంలో మాదిరి కన్నా కూడా కొంచెం క్వాలిటీ పెరిగింది, బాగుంది. పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా బాగున్నాయని చెప్తున్నారు కూడాను, వాళ్ళు కూడాను. యూనిఫామ్ గత కలర్కి ఇప్పుడు కలర్ చాలా కార్పొరేట్ స్కూల్కి ధీటుగా కనిపిస్తున్నట్టు కనబడుతున్నాయి. అవునండి, అంటే నార్మల్ యూనిఫామ్ కంటే కూడా ఇప్పుడు కొంచెం కాలేజ్ వాళ్ళు వేసుకునే యూనిఫామ్ లాగా ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కలర్లో కనిపిస్తుంది, చాలా బాగుంది. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ప్రతిదీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ పిల్లలను కూడా తెలుసుకునే ప్రయత్నం అంటే ఒకప్పుడు మనం చదువుకునే టైంలో అప్పట్లో అయితే మనకి ఇటువంటి సదుపాయం అయితే లేవు. గతంలో ప్రభుత్వాలు కానీ మన హై స్కూల్కి వెళ్ళే సమయంలో కేవలం మనకి బ్యాగ్ కావాలంటే మాత్రం మనకి ఇంటికి వద్ద ఏదైతే పొలాలకి ఎరువులు వేసేటటువంటి సంచులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని ఒక బ్యాగులుగా అయితే అప్పట్లో అయితే చాలా వరకు చేసేవారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి నాణ్యమైన బ్యాగులు ఇవ్వడం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎవరైతే తల్లిదండ్రులకు ఎటువంటి ఆర్థిక భారం కాకుండా ఇటువంటి బ్యాగులు ఇవ్వడంతో వీళ్ళందరూ కూడా స్కూల్కి వచ్చేందుకు కూడా ఆసక్తి కనపరుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ విద్యార్థులను అడుగుదాం. అమ్మ చెప్పమ్మా, ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు, విద్యార్థి మిత్ర కిట్లు ఏ విధంగా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ క్వాలిటీ అది చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ దిస్. ఏమేమి ఇచ్చారు మీకు ఇందులో? బుక్స్, షూస్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్, బ్యాగ్, షూ. ఎలా ఉందంటే యూనిఫామ్ కూడా మార్చినట్టున్నారు అప్పటికి డిఫరెంట్ కనిపిస్తుంది. యూనిఫామ్ లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ క్వాలిటీ చాలా బాగుంది. బుక్స్ ఎలా ఉన్నాయి? బుక్స్ కూడా చాలా బాగున్నాయి. చెప్పమ్మా, ఏ విధంగా అనిపిస్తుంది? బుక్స్ అన్ని చూస్తుంటే ఇప్పటికే మీ అందరు కూడా ఇచ్చారు. ఏం చదువుతున్నాను మీరు? నేను 10th క్లాస్ చదువుతున్నాను సార్. బుక్స్ క్వాలిటీ అవి చాలా బాగున్నాయి, మంచి కంటెంట్ కూడా ఉన్నాయి ఇందులో, చదువుకోవడానికి చాలా వీలుగా ఉన్నాయి. మాకు స్కూల్ బ్యాగ్స్, షూస్, ఇంకా యూనిఫామ్స్ ఇవన్నీ ఇచ్చారు సార్. మేము ఫస్ట్ డే స్కూల్కి వచ్చినప్పుడే ఇవన్నీ ఇచ్చేసారు మాకు. చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. మీకు ఇంకా ఏమి ఇచ్చారు? కిట్లు ఏమి వచ్చాయి? బుక్స్, షూస్, బ్యాగ్స్, యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్. చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది ముందు మీద. ఇప్పుడు ఏమన్నా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీకు అమ్మఒడి కూడా వచ్చిందా? మీకు అమ్మఒడి తల్లికి వందనం వచ్చిందా?
పక్కన తల్లికి వందనం ఇచ్చారు, పక్కన బుక్స్ కూడా ఇస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది గవర్నమెంట్? చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? నేను మా చెల్లి అన్న ఇద్దరికి పడ్డాయా? ఇద్దరికి పడ్డాయి. ఎంత వచ్చాయి? 13,000 వచ్చి ఇద్దరికి 26,000. 26,000. చెప్పమ్మా, ఏ విధంగా ఉన్నాయి? నీకు ఏమేమి ఇచ్చారు? బుక్స్, షూస్ అండ్ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ క్వాలిటీగా ఉన్నాయి సార్. అది లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ పోలిస్తే చాలా అనిపించింది. నీట్గా అందరూ వెళ్తుంటే నీట్గా అన్ని స్కూలు బాగానే ఉన్నాయి. అలాగే ఈసారి మా స్కూల్ అయితే అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అందరూ ఈసారి స్కూల్ డ్రెస్ వేసుకొని వస్తే చాలా నీట్గా, అలాగే కాలేజ్ యూనిఫామ్ అనుకుంటారు. చాలా థ్యాంక్ యూ సార్ ఇది ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. చెప్పమ్మా, ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఈ బుక్స్ అన్ని కూడా? చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు ఇలాంటి బుక్స్ ఇచ్చినందుకు. టెక్స్ట్ బుక్స్, నోట్స్, యూనిఫామ్, బ్యాగ్స్, షూస్ ఇవన్నీ ఇచ్చారు. మేము వచ్చిన ఫస్ట్ డే ఇచ్చారు మాకు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్ సార్. ఎస్ సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. ముందు మీద చాలా బెటర్ సార్ యూనిఫామ్. తల్లికి వందనం పడిందా మీకు? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, లోకేష్ సార్, సీఎం సార్, పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా మంది పిల్లలు అయితే ఆనందం అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పమ్మా, నీకు ఏమేమి ఇచ్చారు? సార్ బ్యాగ్, బుక్స్, యూనిఫామ్, షూ ఇచ్చారు సార్. దాంతోపాటు మ్యాథ్స్ గ్రాఫ్ బుక్ కూడా ఇచ్చారు సార్. మేము అనుకుంటున్నాము సోషల్ మ్యాప్ పాయింటింగ్ అట్లాస్ కూడా ఇస్తే మరి మేము కొంచెం చదువులో ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యి హ్యాపీగా ఉంటాం సార్. డిక్షనరీ కూడా ఇచ్చారు, వస్తుందా మీకు కూడా? ఇంకా రాలేదు సార్, 6th క్లాస్ వాళ్ళకి సార్, ఓన్లీ 6th సార్. ఇది పిల్లలంతా కూడా ఇవన్నీ కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఒక పక్కన తల్లికి వందనం పేరుతో ఇప్పటికే తమ ఖాతాలో అకౌంట్లో పడిన నేపథ్యంలో అందరూ కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే కార్పొరేట్ స్థాయి స్కూల్కి ధీటుగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎవరో కూడా అసంతృప్తి చెందకుండా వాళ్ళకి యూనిఫామ్ ఈసారి కూడా యూనిఫామ్ కూడా మార్పు చెందినటువంటి పరిస్థితి ఉంది. అంతేపాటు అలాగే ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా ఈ కిట్లు పక్కన నాణ్యమైన బ్యాగ్స్తో పాటు అలాగే బుక్స్, నోట్ బుక్స్తో పాటు అలాగే 6th క్లాస్ సంబంధించిన పిల్లలకైతే డిక్షనరీ అంటే ఇప్పటి నుంచి ఇంగ్లీష్లో నాలెడ్జ్ పెంచుకునే విధంగా కూడా మొదటి నుంచి కూడా ఉండే విధంగా 6వ తరగతి నుంచి కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే షూస్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడంతో పిల్లలందరూ కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. మరో పక్కన అట్లాస్ అంటే కొన్ని సంబంధించిన ఇంకా నీడ్ సోషల్కి సంబంధించినటువంటి మ్యాప్ పాయింట్స్ అలాంటి అటువంటివి కూడా ఉంటే బాగుంటుందని కూడా వీళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉండాలి. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ విధంగా స్కూల్ ప్రారంభంలోనే ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ల పంపిణీ ద్వారా ఇచ్చినందుకు అలాగే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనికి ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.